నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబును చూసారా ఎంత పెద్దరికమో? జగన్ ప్రభుత్వ తప్పును సరిదిద్దిన బాబు. కొత్త వాల్ ఓకే, కట్టేదెవరు? బాబు కోరిందేది కేంద్రం కాదన్నదా? అహం బ్రహ్మాస్మి స్వాముల సిగపట్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా పెద్ద మనిషి. చట్టం న్యాయం ఉండగా వ్యక్తిగత జోక్యాలు ఎందుకని తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు హితబోధ చేస్తున్నారు. రెడ్ బుక్ స్ఫూర్తితో ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రొక్లైనర్, బుల్డోజర్ వెంట పెట్టుకుని ప్రత్యర్థుల భవనాలపైకి వెళ్ళి వాటిని పడగొడితే చంద్రబాబు తాపీగా వారిని మందలిస్తూ తన పెద్దరికాన్ని చాటుకుంటున్నారు. 3 రోజుల క్రితం మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్తూ ఎస్ఏ రమేష్తో అనుచితంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని గ్రహించిన చంద్రబాబు నాయుడు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు ఫోన్ చేసి, ఏమయ్యా ఇలా చేస్తే మన ప్రభుత్వ పరువు ఏం కావాలి అని మందలించినట్టు వార్తలొచ్చాయి. చంద్రబాబు మందలింపుగా ఒక మాట అంటే 10 మాటలు అన్నట్టు రాయడానికి ఎటు ఆయన సొంత మీడియా ఉంది. 2 రోజుల క్రితం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సినీ ఫక్కీలో ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎంపీపీ నాగలక్ష్మి భవనం కూలగొట్టేందుకు మంది మార్బలం యంత్రాలను తీసుకెళ్లడం తీవ్ర వివాదాస్పదమైంది. కొలికపూడి వ్యవహారంపై చంద్రబాబు స్పందించలేదని, బహుశా ఇది ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందని సీఎం భావించినట్టున్నారని అంతా అనుకున్నారు. అయితే ఒకరోజు ఆలస్యంగా చంద్రబాబు తన పెద్దరికాన్ని చాటుకోవడం గమనార్హం. తన ఛాంబర్కు కొలికపూడిని పిలిపించుకుని మందలించినట్టు ఆయన అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. రాష్ట్రంలో చట్టాలున్న విషయాన్ని శ్రీనివాసరావుకు చంద్రబాబు గుర్తు చేశారట. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అధికారులకు ఫిర్యాదు చేసి చట్ట ప్రకారం నడుచుకోవాలని హితోపదేశం చేశారట. ఒకవేళ కింది స్థాయి అధికారులు పట్టించుకోకపోతే తనకు ఫిర్యాదు చేయాలని, అప్పుడు అంతా తాను చూసుకుంటానని చంద్రబాబు చెప్పి తనదైన పెద్ద మనసును ప్రదర్శించారట. నువ్వే వెళ్ళి అక్రమ భవన నిర్మాణాలను కూలగొడితే ఎట్లా అని ఆవేదనతో చంద్రబాబు ప్రశ్నించారట. నిజంగా చంద్రబాబుది ఎంత గొప్ప పెద్దరికమో, భవనాలు కూల్చకపోతే తెలిసొచ్చేది కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యర్థుల భవనాలు కూల్చకపోతే, మంత్రి గారి భార్య దురుసుగా ప్రవర్తించకపోతే చంద్రబాబు నాయుడు పెద్దరికం గొప్పదనం లోకానికి చాటి చెప్పే అవకాశం టీడీపీ అనుకూల మీడియాకు వచ్చేది కాదు. ఒకవైపు వైసీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల భవనాలు, వైఎస్ఆర్ విగ్రహాలు, అలాగే అధికార పార్టీ నేతల దురుసు ప్రవర్తన కొనసాగుతుండాలి. మరోవైపు చంద్రబాబు పెదరాయుడు పాత్ర పోషిస్తుండాలి. జగన్ ప్రభుత్వ తప్పును చంద్రబాబు నాయుడు సరిదిద్దారు. రైతుల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం బీమా పథకం. రైతులు పంటల బీమా చెల్లించాల్సిన అవసరం లేదని, ఒకే ₹1 చెల్లిస్తే మిగిలిన సొమ్మును తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం బీమా సొమ్ము చెల్లించకపోవడం వల్లే తమ పంటలకు నష్టపరిహారం అందలేదనే ఆవేదన, ఆగ్రహం రైతుల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై రైతుల ఆగ్రహాన్ని పసిగట్టిన చంద్రబాబు నాయుడు వెంటనే లోపాల్ని సవరించడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పాత పద్ధతిలోనే పంటల బీమా చెల్లించుకునేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఏ పంటలకు బీమా చెల్లించుకోవాలో రైతులే నిర్ణయించుకుంటారు. పంటల బీమా వస్తే తీసుకుంటారు, లేదంటే ఊరుకుంటారు. జగన్ ప్రభుత్వంలో అలా జరగలేదు. ఇటు రైతులను పంటల బీమా చెల్లించుకోకుండా, ప్రభుత్వ పరంగా తాము చెల్లించకుండా వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. 2 లేదా 3 పంటలకు రైతులు పంటల బీమా చెల్లించేవారు. ఏదో ఒక పంటకైనా లక్షల్లో బీమా సొమ్ము వచ్చేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన మార్క్ గందరగోళాన్ని సృష్టించి 5 ఏళ్లలో ఒక్క పంటకు కూడా పంటల బీమా రాకుండా చేయడంలో విజయం సాధించారు. ఇదే ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలేలా చేసింది. వైసీపీ ఓటమికి దారితీసిన పరిస్థితులేంటో తెలుసుకున్న చంద్రబాబు నాయుడు చాలా త్వరగా పంటల బీమాపై రైతులు కోరుకున్నట్టుగా పాత పద్ధతిలోనే ఇన్సూరెన్స్ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చంద్రబాబు నిర్ణయంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పోలవరం డ్యాం నిర్మాణ పనులను పునరుద్ధరించే విషయంలో కీలకమైన ముందడుగు పడింది. తెలుగుదేశం హయాంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ చాలా వరకు దెబ్బతిన్న నేపథ్యంలో అదే వాల్కు మరమ్మతులు చేయాలా లేదా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా అనే విషయంలో తర్జన భర్జనలు సాగుతూ వచ్చాయి. తాజాగా పోలవరం డ్యాంను పరిశీలించిన విదేశీ నిపుణులు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి సిఫారసు చేసినట్లుగా, అందుకు కేంద్ర జల సంఘం చైర్మన్ ఖుష్వీందర్ ఓహ్రా కూడా అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలనే నిర్ణయం అంతవరకు బాగానే ఉంది. మరమ్మతులు అంటే ఆ వ్యవహారం ప్రజల్లో గుబులుగానే ఉండిపోతుంది. దెబ్బతిన్నదానికి రిపేర్లు అంటే అది ఎంత బలంగా నిలబడుతుందో లేదో అనే భయం అలాగే మిగిలిపోతుంది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది అందరికీ ఆమోదయోగ్యమే. అయితే ఇప్పుడు ప్రజల మధ్యలో కీలకంగా మెదులుతున్న సందేహం ఏంటంటే, ఆ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టబోయేది ఎవరు?
కేంద్రం నుంచి నిధులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తాం అంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు పనులు భుజానికి ఎత్తుకుంటారా, లేదా కేంద్ర ప్రభుత్వాన్నే నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకోమని అప్పగించేస్తారా అనేది ఇప్పుడు ప్రజల్లోనే కాదు, తెలుగుదేశం పార్టీ వారిలో కూడా చర్చనీయాంశంగానే ఉంది. చంద్రబాబుకు ప్రతి పనికి సంబంధించిన క్రెడిట్ కూడా తన ఖాతాలోకి రావాలనే కోరిక ఎక్కువని, అందుకే కేంద్రం బాధ్యత అయిన పోలవరాన్ని కూడా నెత్తినేసుకుని ఎటు కాకుండా చేశారని పార్టీ వారే అంటున్నారు. చంద్రబాబు నాయుడు కాస్త ఆచరణాత్మకంగా ఆలోచించి అమరావతి నగర నిర్మాణం మీద తన దృష్టి పూర్తిగా కేంద్రీకరించి దానికోసం మాత్రమే కేంద్ర నిధుల కోసం అడుగుతూ ఇప్పించుకుంటూ ఆ పనులు పూర్తి చేస్తే చాలునని అంటున్నారు. పోలవరం బాధ్యత వారి మీదనే పెట్టేస్తే నిధులు అడిగే పని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని సూచిస్తున్నారు. బీజేపీ ఎటు పాలక కూటమిలోని పార్టీనే గనుక వారు పూర్తి చేసినా సరే ఉమ్మడిగా క్రెడిట్ తీసుకోవచ్చునని కూడా అంటున్నారు. మరి ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు చెవికి ఎక్కుతాయో లేదో, ఆయన పోలవరం భారం దించుకుని పూర్తి ఫోకస్ని ఇతర పరిపాలనా వ్యవహారాలు అమరావతి మీద పెడతారో లేదో వేచి చూడాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏది కోరినా కేంద్ర ప్రభుత్వం కాదు లేదు అనదని టీడీపీ నాయకులు అంటున్నారు. కేంద్రంలో చంద్రబాబు, నితీష్ కుమార్ అండదండలతోనే మోదీ సర్కార్ ఏర్పాటైన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. నిజమే, మరి తుమ్మితే ఊడిపోయేంత బలహీనంగా మోదీ సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితర కేంద్ర మంత్రుల్ని ఆయన కలవనున్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాలతో పాటు ఏపీకి ఉదారంగా నిధులు ఇవ్వాలని చంద్రబాబు అభ్యర్థించనున్నారు. చంద్రబాబు కోరితే కేంద్రం కాదనే పరిస్థితి ఉండదనే నమ్మకంతో టీడీపీ నేతలున్నారు. ఎందుకనో చంద్రబాబు వెంట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లలేదు. తాను చంద్రబాబు కలిసి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబడదామని బుధవారం పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ అన్నారు. బాబుతో పాటు పవన్ వెళ్లి ప్రధాని, హోంమంత్రి, ఆర్థిక మంత్రితో భేటీ అయ్యి ఉంటే నిధులు కథ వేరే లెవెల్లో ఉండేదని జనసేన నాయకులు చెబుతున్నారు. పవన్ ఢిల్లీకి వెళ్ళకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్టే అని జనసేన నాయకుల భావన. అయినా నష్టం లేదు. పవన్ చెప్పినట్టు చంద్రబాబు పరిపాలనా పరంగా అనుభవజ్ఞుడు. రాష్ట్రానికి నిధులు ఎలా రాబట్టాలో బాగా తెలుసు. 2014-19 మధ్య ఇదే రకంగా ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు ఉన్నప్పుడు రాష్ట్రానికి నిధులు వెల్లువెత్తించిన సంగతిని ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. నిధులు రాబట్టుకోవడానికి బాబు ఢిల్లీ పర్యటన జస్ట్ ట్రైలర్ మాత్రమే. రానున్న రోజుల్లో భారీగా నిధులు రాబట్టి పోలవరం, అమరావతి నిర్మాణాలతో పాటు సూపర్ 6 లాంటి సంక్షేమ పథకాల్ని విజయవంతంగా అమలు చేస్తారని టీడీపీ నేతలు చెప్తున్నారు. తినబోతు రుచి చూడడం ఎందుకు, అహం బ్రహ్మస్మి అని స్వాములు అనుకుంటారు. చాలామంది తీరు ఇలాగే ఉంటుంది. ఎక్కడో ముక్కు మోసుకుని తపస్సు చేసుకోవాల్సిన వారు కాస్త జనారణ్యంలో రాజకీయ రణగొణ ధ్వనిలో ఆర్భాటం చేయడమే విశేషం. స్వాములకు ఇహం మీద చూపు ఉండదు, అహం అంతకంటే ఉండదు. కానీ అంతా దైవం కోసం అంటూనే ఆధ్యాత్మికతలో రాజకీయ రంగులను చూడడంతోనే వ్యవహారం వేరే దారి పడుతోంది. విశాఖ శ్రీ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర వైసీపీ అనుకూలురు అని మిగిలిన స్వాములు అంతా ఆయన మీద గుర్రుగా ఉంటూ వచ్చారు. వైసీపీ ఓటమి పాలు కావడంతో స్వరూపానందేంద్ర మీద వారు నేరుగా మాటలతో దాడి చేస్తున్నారు. సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆనంద శర్మ అయితే స్వరూపానందేంద్రకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 15 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ భూములను ఆయన స్వయంగా వెళ్లి పరిశీలించొచ్చారు. ఇప్పుడు స్వామికి మద్దతుగా కొందరు బయటకు వచ్చారు. సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆనంద శర్మకు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. స్వాములు అంటే అందరికీ సమాజంలో ఆదర్శంగా ఉండాలని చెప్తున్నారు. స్వరూపానందేంద్ర స్వామిపై దుష్ప్రచారం చేయడం పాపమని అంటున్నారు. ఇది హిందూ మత స్వాములపై దుష్ప్రచారంగా పేర్కొంటున్నారు. కొందరి స్వాముల తీరు మారకుంటే అన్ని వర్గాలు, కులాల వారు బుద్ధి చెబుతామని కూడా హెచ్చరిస్తున్నారు. మీడియా మీటింగ్ పెట్టి మరి ఈ విధంగా స్వాములకు వార్నింగ్ ఇవ్వడం కొత్త చర్చకు తెరతీస్తోంది. స్వాములకు రాజకీయాలు ఎందుకు అంటున్నవారే రాజకీయ నేతలకు దగ్గరగా ఉన్నారని అంటున్నారు. ఏపీలో ప్రభుత్వం మారింది, వారు వీరయ్యారు. ఇప్పుడు ఈ రంగుల రాజకీయాల్లో స్వాములు కూడా చేరి సిగపట్లు పట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్న వస్తోంది. స్వాముల మీద గౌరవం తగ్గితే అది మొత్తం హిందూ సమాజానికే చేటు తెస్తుందని ఆస్తిక జనులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.